పెరిగినాయి. సో ఇంకా మీకు పోతున్నా కొద్ది ఇప్పుడు ఈ రోజు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పోతున్నా కొద్ది కాంగ్రెస్ వైపు అనుకూల పవనాలు పెరుగుతాయి. ఎక్కువ సంఖ్యలో నాయకుల వలస ఉన్నా కొంత రిస్ట్రిక్టెడ్ గా జాయినింగ్స్ అవుతున్నాయి కాబట్టి ఇంకా కొంత ఓట్ పర్సంటేజ్ డిక్లైన్ గా కనబడుతున్నది. ఇంకా మీరు ఒక 2-3 రోజుల తర్వాత మీరు చేస్తే ఇంకా పెరిగే అవకాశం కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ తగ్గితే అది బీజేపీకి అడ్వాంటేజ్ కదా, కాంగ్రెస్ కి ఎట్లా అవుతుంది? కొంతమంది లాస్ట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ను ఓడించే శక్తి ఏదని ఆలోచించి కొంతమంది బీజేపీ ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు ఓటేశారు. ఇప్పుడు మీరు ఇంతెందుకు మనము స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుకుందాం. నిజామాబాద్ మన అల్జాపూర్ గారు కూడా ఉన్నారు. అరవింద్ గ్రాఫ్ తగ్గుతున్నాయి. రెండవది సంజయ్ గారు ఎమ్మెల్యే. అరవింద్ గ్రాఫ్ పసుపు బోర్డు ఏర్పాటైంది. ఇప్పుడు కవిత కూడా ఆమె కవితకు సంబంధించి కూడా ఈడీ అరెస్ట్ చేశారు. క్లియర్ అవుతుంది కదా. ఇంకా మనం ఇలా మాట్లాడుకుంటున్నాం కదా, మీరు చూడండి. రెండవది సంజయ్ గారు ఓటమి తర్వాత అంత అఫెన్సివ్ గా లేడు. స్వయం బాపురావు కాకుండా అదనపు ఇంకేదైనా చర్చ వస్తే అక్కడ ఆదిలాబాద్ కూడా క్రైసిస్ లో పడుతుంది. లేదా నరేష్ టికెట్ డిక్లేర్ చేశారు బీఆర్ఎస్ అయిపోయింది కదా. ఇంకా అంటే అక్కడ జరుగుతున్న పరిణామాలు మీరు ఒకసారి గమనిస్తే మీకు అర్థమవుతుంది. అంటే మీరు చేసేటప్పటికి క్యాండిడేచర్స్ ఇంకా ఎట్లా అనే విషయాల్లో కొన్ని ఉన్నప్పుడు కూడా మీరు పెద్ద ఎత్తున అక్కడ మార్పులు చేర్పులకు అవకాశం ఉంటది. ఇప్పుడు కరీంనగర్ ట్రయాంగిల్ ఉంటది, మెదక్ గతంలో వాళ్ళకు అనుకూలంగా ఉండే బీఆర్ఎస్ అది స్లోగా కన్వర్ట్ అవుతున్నది. మల్కాజ్గిరి అండ్ సికింద్రాబాద్. మల్కాజ్గిరిలో మీకు టర్మ్స్ అన్ని చేంజ్ అయితే మీరు చూడండి ఒక 2-3 డేస్ తర్వాత. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారు అఫెన్స్ గా ఉండే ఇప్పుడు ట్రయాంగిల్ కి వచ్చింది. ట్రయాంగిల్ కాస్త డ్యూయల్ గా మారిస్తే చూద్దాం అది ఎట్లా జరుగుతుందనే అంశం. అంటే నేను ఒక్కొక్క నియోజకవర్గాల వాళ్ళు నల్గొండలో ఉన్న 2లో వాళ్ళ ఆశ ఎవరు ఆశ పెట్టుకున్నా అవుతుంది, ఖమ్మంలో ఉన్న 2 ఎవరు ఆశ పెట్టుకున్నా అవుతుంది, వరంగల్లో 2 అసలే లేదు, పెద్దపల్లి ఇటువైపు వస్తే మహబూబ్నగర్ జిల్లాలో 2 ఎవరు ఆశపడ్డా అది ఉత్తమ ఉచిత అవుతుంది. ఇటు వచ్చినప్పుడు చేవెళ్ళ వస్తుంది. చేవెళ్ళ విశ్వేశ్వరరెడ్డి గారు కొంత బలంగా కనిపిస్తుంది. బీజేపీ బలంగా ఉన్న సీట్లు చెప్పాలంటే అంటే మా సర్వే ప్రకారం ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, ఆ తర్వాత నిజామాబాద్, ఆ తర్వాత మహబూబ్ నగర్ అండ్ ఈవెన్ భువనగిరి ఆల్సో టైట్. అదని దయాకర్ గారు నాట్ ఈజీ. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఆల్సో బాగుంది బీజేపీ. అది మీకు అంటే పోటీలో ఉంది. నేను బాగుంది అంటే పోటీలో ఉంది కాంగ్రెస్. దట్స్ వాట్ నేను కానీ కీన్ మై పార్టీ స్టడీస్ డిఫరెంట్. అంటే నేను చాలా లోతుగా పోయినాక చెప్తున్నా మీకు ఇది. ఇప్పుడు నేను ఎందుకు బీజేపీ అభ్యర్థుల మీదనే చర్చ పెట్టిందంటే వాళ్ళు గెలిచిన గతంలో 4 మీదనే ఉన్న కాంట్రాను అర్థం చేసుకుంటారు అనేది అంతే. మీరు రేపటి రోజున టర్మ్స్ మారుతున్నాయి, మాకు అనుకూలంగా వస్తున్నాయని శ్రీనివాస్ గారు చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. వేగంగా పడిపోతున్న బీఆర్ఎస్ ను కాపాడే క్రమంలో బీజేపీ చేస్తున్న ఎత్తుగడలు కూడా మాకు కలిసి వస్తాయి అన్న. ఇప్పుడు కవిత అరెస్ట్ వల్ల కాంగ్రెస్ కి ఎట్లా అడ్వాంటేజ్ అవుద్ది? బీజేపీకి అడ్వాంటేజ్ కదా. బీజేపీకి బీఆర్ఎస్ కు సంబంధం లేదు అని ప్రూవ్ చేసుకోవడంలో బాగానే వాళ్ళు అరెస్ట్ చేశారు. అది నిర్వివాదాంశం. ఇంత అజ్ఞానుల ఓటర్లు ఇట్లా చూపియాలి. 2+5 7 days లో వస్తుంది ఆమె. ఇదంతా పొలిటికల్ డ్రామా మేము ఒకటి కాదని చెప్పడానికి చేసింది కదా. అది ఎందుకు ప్రతి చిన్న పిల్లగాని కూడా అర్థమైంది. దాన్ని ఓ పెద్ద భూతత్వంలో అరెస్ట్ కూడా డ్రామానేనా? అరెస్ట్ కూడా చేయించుకుంటారా? దట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. మీరు ఇప్పుడు ట్రోల్ అవుతున్నది మీ టీవీ ఫాలో కావట్లేదా ఏమో మరి. 2+5 అని చెప్పి కవిత గారి చేతులు చూపించేది చూడండి మీరు. 7 days లో నేను వస్తున్నా అని చెప్పింది అప్పుడే ఇండికేషన్. ఎప్పుడు అరెస్ట్ అప్పుడు, ఇప్పుడు కాదు. సో మీరు ఆ మాత్రం కనీసం ఎందుకు లేదండి? వారం రోజుల్లో కోర్టు కూడా బెయిల్ రిజెక్ట్ చేసింది, రిమాండ్ కి ఇచ్చేసింది. ఇవాళ రిమాండ్ కి ఇచ్చింది, 7 days లో బయటకు వస్తున్నది. దయాకర్ గారు, లిక్కర్ స్కామ్ లో ఎవరు బయటికి రాలేదు. మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి దాదాపు సంవత్సరం అవుతుంది. వస్తుంది ఇక్కడ చూడండి. ఇది అందుకనే ఒకవేళ మీరు భరత్ గారు మీరు ఢిల్లీలో కూడా పనిచేసింది కాబట్టి నేను ఒక మాట అంట. లెఫ్టినెంట్ గవర్నర్ అంటే పోయిండు ఈ కేసులో చెప్పండి నాకు. లెఫ్టినెంట్ గవర్నర్ ను ఎక్స్పెల్ చేసిండ్రు అంటే పక్కన పెట్టిండ్రు. అంటే మర్డర్ చేసి
ఆయన ఉద్యోగం నుంచి తీసేస్తే శిక్ష ఉండదా? మా కాంగ్రెస్ పెద్ద నిర్ణయాలు తీసుకొని అమలు చేసిన బీజేపీ సర్కార్ చూడండి. వేరే వాళ్ళతో సాధ్యమవుతుందా 370 ఆర్టికల్? సార్ మీరు వేరే ఓబీసీ వాళ్ళతో జనగణనను